హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రజనీ ఆర్ఎస్ వ్లాగ్స్. నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇంతవరకు అయితే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో సండే రోజు వ్లాగు. ఆ రోజు అమ్మవారికి బోనం చేస్తున్నాము, అందుకని వ్లాగ్ అయితే షూట్ చేశాను. మార్నింగే లేచి అయితే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ముందుగా పూజ కంప్లీట్ చేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత బోనం కూడా రెడీ చేసి పెట్టుకుందామని ముందుగా బోనం అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇలా బోనం రెడీ చేసుకునేటప్పుడు కూరాడి కూడా పూజిస్తాము. ఇలా రెండైతే రెడీ చేసుకుందామని ఇవి ముందు రెడీ చేసుకున్న తర్వాత మనం రెడీ అవ్వచ్చు అని చెప్పి అయితే ముందుగా ఈ బోనం అయితే రెడీ చేస్తున్నాను. నేను రెడీ చేస్తుంటే చెర్రీ ఎలా రెడీ చేస్తున్నావు అని చూస్తున్నాడు. బోనాల పండగకి మా వాళ్ళనైతే ఇన్వైట్ చేశాము. అమ్మ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు, మా సిస్టర్ కూడా వచ్చింది. నేను బోనం రెడీ చేస్తుంటే అత్తమ్మ వంట చేస్తుంది. ఇలా పనులు కంప్లీట్ చేసుకొని అమ్మవారికి బోనం తీసుకెళ్దామని ముందుగా అయితే ఇలా రెడీ చేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మా దగ్గర అందరు కలిసి ఒకేసారి అలా ఏమీ వెళ్ళరు. ఎవరికి టైం ఉన్నప్పుడు వాళ్ళు వెళ్తూనే వస్తూనే ఉంటారు. మేము ఎప్పుడైనా మార్నింగ్ టైంలోనే వెళ్తుండే, కాకపోతే ఈసారి కొంచెం లేట్ అయింది, అందుకని ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళాము. ఆ టైంలో కూడా ఏం రష్ అయితే లేరు, పబ్లిక్ ఉంటారేమో అనుకున్నాము, కాకపోతే కొంచెం తక్కువగానే ఉన్నారు. మేము వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి రాగానే కొంచెం పబ్లిక్ అయితే ఎక్కువయ్యారు. ఇలా బోనం అయితే రెడీ చేసి కూరాడి బోనం ఒకే దగ్గర అయితే పెట్టుకొని అమ్మవారికి అయితే ఏమేమి తీసుకెళ్తామో అవి బోనం ముందైతే ఇలా అయితే పెట్టుకుంటాము. ఇలా అమ్మవారికి బోనం తీసుకెళ్ళి వచ్చిన తర్వాత కూరాడికి ఇలా నైవేద్యం అయితే పెట్టుకుంటాము. బోనం తీసుకొని వెళ్ళేటప్పుడు అగరవత్తులు పెట్టి కొబ్బరికాయ అయితే కొడతాము. ఇప్పుడు అత్తమ్మ అయితే అగరవత్తులు పెట్టేసి కొబ్బరికాయ అయితే కొడుతున్నారు. వీడియోస్ చాలామంది చూస్తున్నారు, బట్ లైక్ చేయట్లేదు. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. అలా లైక్ చేయడం వలన ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. ఇలా రీచ్ అవ్వడం వలన మీరు మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అందుకని ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నేను నీళ్లు పోస్తున్నాను. నీళ్లు పోసిన తర్వాత అందరము కలిసి అయితే టెంపుల్కి వెళ్తాము. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్.
ఇక్కడ అమ్మవారికి వడిబియ్యం పోసేవాళ్ళు వడిబియ్యం పోస్తారు. నేను ఎవ్రీ ఇయర్ అయితే అమ్మవారికి చీర చూపించి అయితే మేము తీసుకొచ్చుకుంటాము. అలా ఈ ఇయర్ కూడా బ్యాంగిల్స్ చీర అయితే అమ్మవారికి చూపించి అయితే తీసుకొచ్చుకున్నాను.